వరంగల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వరంగల్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం బారులు తీరారు. వేలాదిగా భక్తులు తరలి వస్తున్న తరుణంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా వరంగల్ కరెస్పాండెంట్ అశోక్ లైవ్లో అందిస్తారు. అశోక్, చెప్పండి. హరీష్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూస్తున్నట్లయితే ఇవాళ వైకుంఠ ఏకాదశి ఏదైతే ఉందో దీనికి భక్తులు ఉత్తర ద్వారా దర్శించుకోవాలని చెప్పేసి భక్తుల నమ్మకం ఉంటుంది. దీనితో పాటు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వస్తున్నట్లయితే వైష్ణవ దేవాలయం అయితే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మనం చూస్తున్నట్లయితే వరంగల్ లోని శ్రీ బాల వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో ఉన్నాము. ఇక్కడ చూస్తున్న భక్తులు వచ్చినా కూడా అంటే ఉదయం 3:30 గంటల నుంచే భక్తులు ఏదైతే స్వామి వారిని దర్శించుకున్న తండాలుగా వస్తున్నారు. ఇక్కడ మనకు ఉదయం నుండి అదే లక్ష్యాలు భారీ వ్యక్తులు కావచ్చు, లక్ష్యాలు ఎన్ఎస్సీ పాలెంట్ మాత్రం పొలుపులు కావచ్చు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. మనకు అది ఉదయం నుంచి డైరెక్ట్ మనం చూస్తున్నట్లయితే దాదాపు 1,00,000 నుంచి 2,00,000 మంది ఇక్కడికి భక్తులు దర్శిస్తున్నారు. ఈ బస్సులు దర్శించుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏంటంటే ఇంకా ఫ్లోటింగ్ అయితే తగ్గట్లేదు. ఉదయం 6 ఇంట్లో ఏదైతే ఉందో ఆ భక్తులనే స్వామివారిని దర్శించుకుంటే అంటే అలాంటి పుణ్యాలు శాఖలు కూడా తెలియజేస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ భక్తులను అసలు ఈ రోజు స్వామిని దర్శించుకుంటే ఎలాంటి పుణ్యఫలాలు జరుగుతాయి. అంటే కోటి మంది అలా ఉంటుంది ఈరోజు. ఎందుకంటే ఈసారి చాలా మంచి అంటే గతంలో తీసుకున్నటువంటి రోజు చాలా మంది భక్తులు వస్తున్నారు. అంటే వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో ఆలయ అర్చకులు ఉన్నారో అతన్ని కూడా అడిగి తెలుసుకున్నారు. చెప్పండి, ఈ రోజు విశిష్టత ఏంది? ఈ రోజు అంటే ప్రధానంగా వైష్ణవ దేవాలయం అనేది ముఖ్యంగా ఏర్పడుతుంది. ఎక్కడైనా ఎందుకంటే అవకాశం ఇస్తారు కాబట్టి వాళ్ళకి ఎప్పటికీ ఈ రోజు రోజు అని చెప్పండి స్వామివారు కాబట్టి ఎవరి దృష్టి మీద పడుతుందో అనే ఉద్దేశంతో స్వామివారి సన్నిధిలో వెయిట్ చేసుకుంటారు. ఆ వెయిట్ చేసుకుంటడం వల్ల స్వామివారు చూడడం వల్ల భక్తులు కూడా దేవాలయానికి వచ్చిండడం వల్ల వైకుంఠ స్వామి వారిని దర్శనం చేసుకుంటే ఆ వైకుంఠంలో ఆచరిస్తారని చెప్పినట్టు ఆ ప్రతి చెప్పడం మేము మా పిల్లలకు అలాగే ఈ రోజు స్వామి వారి కాబట్టి ఎక్కడైనా స్వామి ఆధారంగా అందుకనే ఆ స్వామి యొక్క ఆదరణ విషయం కాబట్టి అందరూ Okay, right. Great. Thank you, Ashok.